ఈ రోజైతే అక్కకైతే కొన్ని సరుకులు వచ్చినాయి అంగన్వాడీ నుండి. అదేనండి కడుపుతో ఉంటే సరుకులు ఇస్తారు కదా అట్లా అనమాట. నాకు తెలిసి ఇంక ఇదే లాస్ట్ టైం మా అక్క కడుపుతో ఈ సరుకులు తీసుకోవడం అనమాట. తర్వాత బాలింత సరుకులు తీసుకోండి. తెలియ కానీ మన వీడియోస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎన్నో మంత్ అని. అయితే అక్కకు వచ్చే సరుకుల్లో నేనైతే అటుకులు తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇట్లా పోహా చేయాలని. నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా చేయలేదు, తినలేదు. ఇప్పుడు వీడియోలో చూశాను పోహా చేస్తాం వీడియో చూడంగానే భలే టెంప్టింగ్ అనిపించింది. అప్పటి నుండి చేయాలనుకుంటున్నా. ఎట్లా ఈ రోజు అక్కడికి సరుకులు వచ్చినాయి కదా, దాంట్లో అయితే అటుకుల ప్యాకెట్ కూడా ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అటుకుల ప్యాకెట్ మీద కూడా రాసుందనమాట పోహా ఎట్లా చేయాలని. ఇంకా డైరెక్ట్ గా అటుకుల ప్యాకెట్ మీద రాసున్నది చూసి ఇట్లా చేసేసాను పోహా. అయితే పోహా చేయడం ఏంటో గానీ ఆ అటుకులు కడిగేటప్పటికి దోల తీరిపోయింది నాకు. ఎన్నిసార్లు కడిగానో నాకు తెలిసి 10-15 సార్లు కడుగుంటాను. అసలు అంత డస్ట్ ఉంది. తెల్లే గానీ మీరు ఎప్పుడైనా పోహా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం తింటాం కదా, నాకేం అంత అనిపించలేదు, పర్లేదు, యావరేజ్ అనిపించింది. మా అక్కకు కూడా నచ్చలేదు అనమాట. సర్లే కానీ వీడియోకి అట్లా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.